మన సంస్థలో నెహమ్యా పాస్టర్ ఉండేవాడు, పెద్ద ఆయన, నెహమ్యా పాస్టర్ గారని. చదువు లేదు ఆయన పెద్దగా, కంచికి చెర్ల మా బాబాయ్. చెన్నైలో ఒక బైబిల్ కాలేజ్ ఉన్న ఆ మందిరంలో ఉండేవాడు ఆయన. చదువు లేదు, ఏదో దేవుని కృపను బట్టి గురించి చదువుకునేవాడు. పగలంతా గొడ్డు చాకిరీ చేసేవాడు, అక్కడ గొడ్డు చాకిరీ చేసేవాడు. రాత్రైతే మోకరించి ఈ పైనున్న దూలానికి ఒక పురుకోసు కట్టుకొని కిందకి తెచ్చుకొని ఈ జుట్టుకి, నాకు జుట్టు లేదులేండి, ఆయన జుట్టు ఉండేది, జుట్టుకు ముడిపెట్టి నిలువు మోకాళ్ళ మీద బైబిల్ చదువుకునేవాడు. నిద్ర వచ్చి ముందుకు పడితే ఆ పురుకోసు బయటికి లాగేది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను సేవ చేయాలి, ఈ రాత్రి మగళ్ళి గొడ్డు చాకరీ చేసుకుంటూ ఉంటే నేను బైబిల్ ఎప్పుడు చదువుకోవాలి, బైబిల్ తెలిసి ఉంటే కదా నేను ప్రసంగాలు చేయగలను. కట్టు కథలు కాశీ కథలు చెప్తే వినరు కదా జనమని అట్లా కష్టపడి ఆ సందర్భంలో బైబిల్ చదువుకున్నాడు. గమ్మత్తు ఏంటంటే, మేము గనక పుస్తకాల్లో ప్రసంగాలు రాస్తుంటే, ఏంటి నానా ఏంటి పుస్తకాల్లో ప్రసంగాలు రాసుకుంటారు, దేవుని ఆత్మచేత గుర్తుపెట్టుకుని చెప్పలేరా? అంత చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. చదవాలా, రాత్రి పగలు పని బాట చేస్తున్నా బైబిల్ చదవాలా, బైబిల్ చదివి ఉండాలి.